నా పేరు జగదీశ్వరరావు. నేను ప్రసారభారతి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ప్రస్తుతం నేను ఆల్ ఇండియా రేడియో మాచార్ల కేంద్రంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ దేశం గురించి ధర్మం గురించి పనిచేయడం అంటే అది నాకేంటంటే ప్రవృత్తి అనుకోండి. అది నా వృత్తి, ఇది నా ప్రవృత్తి అనమాట. సో యూత్తో కలిసి పనిచేయడం నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో నా మిత్రులు మణి, లేకపోతే సంజయ్, ఇంకా శ్రీనివాసరావు, వీళ్ళందరూ కూడా అదే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో లైక్ మైండెడ్ మెంబర్స్ అందరూ కలిసేపటికి మేము అది కలిసి చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పటికి స్టార్ట్ చేసి దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఎంత సాధించారు అనేది దాంట్లో మేము ఎక్కువ చెప్పలేకపోవచ్చు, కానీ మేము చాలా నేర్చుకున్నాం. యాక్చువల్గా మాకు ఇప్పుడు ఆగే ఉద్దేశం కూడా లేదు. యాక్చువల్గా గో అంటే ఈ వందే మాత్రం యూత్ ఫ్రంట్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇది స్టార్ట్ చేసింది యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, సంజయ్ అని చెప్పేసి. సంజయ్, అతనితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాసరావు అని చెప్పేసి, టి శ్రీనివాసరావు. మేము ముగ్గురము, మాతో పాటు మణికుమార్, నరోత్తం రెడ్డి ఇంకొకరు, అదేవిధంగా సునీల్ అని చెప్పేసి ఇంకొకరు ఉండేవాడు. ఇట్లా ఒక 7-8 మెంబర్స్ కలిసి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది మేమందరం కూడా ఏంటంటే అంతకుముందు ఒక ప్రొఫెసర్ గారి దగ్గర కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి మనం యువతకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన 2009 లోపల. మెయిన్గా మన ఫోకస్ ఎలా ఉన్నదంటే వివేకానంద స్వామి ఏదైతే మనకి నేర్పించారో, ఆయన ఇచ్చిన మనకి జ్ఞానం ఏదైతే ఉందో, ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఏమైతే ఉందో దాని గురించి ముందు మనం అవగాహన చేసుకుని అదే స్ఫూర్తిని మనం తర్వాత నెక్స్ట్ జనరేషన్కి యువతకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 3 ఆస్పెక్ట్స్ అనుకున్నాము: కెరియర్, క్యారెక్టర్ అండ్ కంట్రీ అని చెప్పేసి. ఈ 3 ఆస్పెక్ట్స్ అని అట్లా అనుకుని దాన్ని వర్క్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. కెరీర్ అంటే ఏంటంటే ముందుగా మనకి యువత ఎవరైతే మనం ఫోకస్ చేస్తున్నామో ప్రతి వాళ్ళకి కెరీర్ అనేది జీవితం లోపల ఒక ఫౌండేషన్ లాగా అవసరం, అది పనికి వస్తుంది. కాబట్టి ఏంటంటే ముందు వాళ్ళ కెరీర్కి సంబంధించి కొంచెం గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళ లోపల కొంచెం స్కిల్ బిల్డింగ్ చేయాలి, వాళ్ళకి ఇంటర్వ్యూస్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళు ఇంకా ఎలా చదువుకోవడం అనేది దాంట్లో కూడా టెక్నిక్స్ కొంచెం నేర్పించాలి. ఈ విధంగా వాళ్ళని కెరీర్ పరంగా వాళ్ళని స్ట్రాంగ్గా చేయాలన్నది. రెండో పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ అక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా దాంట్లో ఫండమెంటల్ ఏంటంటే మనం ఏదైనా మార్పు తీసుకురావాలంటే ముందు మనమే ఒక చేంజ్ చేయడం ఉండాలి. ముందు మనం మారితే ఎవరైనా మార్చగలుగుతాం. సో కాబట్టి ఆ విషయం మాకు కొంచెం లేట్గానే అర్థమైంది. సో మేము ఇప్పుడు ఏం చేసామంటే ఆ క్యారెక్టర్ విషయం లోపల వీ ఫోకస్ ఆన్ హ్యాబిట్ బిల్డింగ్. అంటే మనుషులు ఒక్కొక్క ఆ మంచి అలవాటు నిర్మాణం చేసుకోవాలి ప్రయత్నం చేసి. ఆ మంచి అలవాటు నిర్మించుకుంటే మనిషి ఎంత స్ట్రాంగ్ అవుతాడు, అంత స్ట్రాంగ్ అయ్యి హీ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. క్యారెక్టర్ల ముందు మనల్ని మనం మార్చుకోవాలి. మన ఆచరణ అంతా కూడా అంటే మన హైందవ ధర్మం ఏదైతే ఉందో దాని కోర్ పర్పస్ యాక్చువల్గా మనిషిని సంస్కరించడం. యాక్చువల్గా దాని పర్పసే అది. సో దాని కనుక అవగాహన చేసుకుంటే మనిషి కూడా మార్పు అవడం అనేది అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మేము వివేకానంద స్వామి మనకి ఏదైతే నేర్పించారో ఆ ధర్మం గురించి దాన్ని మెల్లమెల్లగా వాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేశాము. మేము కూడా నేర్చుకున్న ప్రాసెస్ లోపల అది డెఫినెట్గా కొన్ని మంచి మార్పులు ఇచ్చింది. తర్వాత కంట్రీ అంటే మనల్ని మనం మార్చుకుంటూ మన వల్ల దేశానికి మనం అయ్యింది చేద్దామని చెప్పేసి. దేశాన్ని మార్చడం అనేది అది అందరి వల్ల అయ్యే పని కాదు. మన వల్ల మనకి చాలా చిన్న సంస్థ, మన దేశాన్ని మార్చలేకపోవచ్చు. కానీ ముందు మనల్ని మనం మార్చుకుంటూ మన వలన అట్లీస్ట్ కొంతమందిని మారుద్దామనే ప్రయత్నం మొదలుపెట్టాము. ఆ ప్రయత్నంలో యూత్ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ మా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళు కొంతమంది మారడం జరిగింది. ప్లస్ మేము ఇంకా ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళకి విషయం తెలియజేయడానికి వివేకోత్సవ్ అనే కార్యక్రమం చేస్తాం. కొంచెం భారీగా ప్రోగ్రామ్ చేస్తాం. అది వివేకానంద జయంతి. అది ఆ సందర్భంగా డిఫరెంట్ కాలేజ్ పీపుల్ అందరినీ ఇన్వైట్ చేస్తాము. వాళ్ళు కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము. దాంట్లో ఆ వివేకానంద గురించి తెలియజేస్తాము. ఇంట్రెస్ట్ వాళ్ళు మళ్ళీ మాతో కలుస్తారు. మా దగ్గర ఒక బేసిక్ ప్రోగ్రామ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ CLB, అంటే కెరీర్ అండ్ లైఫ్ బేసిక్స్ అనమాట. అది దాని ద్వారా మాకు ఎంట్రీ పాయింట్ లాంటిది. అది ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత వీ హ్యావ్ అందర్ థింగ్ కాల్డ్ స్టెప్ అప్ అంటే హ్యాబిట్ బిల్డింగ్ అంతా కూడా మేము దానికి ఒక ఫ్రేమ్వర్క్ లో తీసుకొచ్చాం. ముందు దే అటెండ్ CLB ఫాలోడ్ బై స్టెప్ అప్ అనమాట. అంటే వాళ్ళు మాతో పాటు అట్లీస్ట్ 3 months టైం స్పెండ్ చేస్తే కనుక దే కెన్ సీ అ విజిబుల్ చేంజ్ ఖచ్చితంగా. అది మేము వాళ్ళకి చెప్పాము ఈ విషయం. అట్లా నిలబడ్డ వాళ్ళ వాళ్ళు మార్పు చూసుకున్నారు, లేని వాళ్ళు వాళ్ళకి పక్క జరిగారనమాట. సో ఇదే ప్రాసెస్ ఏం చేసామంటే చిల్డ్రన్ ఆల్సో అట్లీస్ట్ ఫ్యూ చిల్డ్రన్, అంటే మామూలు స్కూల్ పిల్లలందరూ ఇవాళ చాలా బిజీగా ఉన్నారు. వీ వెంట్ టు సమ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అనమాట.
వన్ ఇయర్ మాణికేశ్వర్ నగర్, ఇంకోటి తిలక్ నగర్, అట్లే ఒక 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి ఈ ప్రయోగం చేసాము. ఏంటంటే సేమ్ ఇట్లా యూత్కి ఎలా హ్యాబిట్ బిల్డింగ్ చేసామో అదే వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేసాము. చిన్నపిల్లల్లో కూడా చాలా మంచి మార్పులు మనకు కనిపించాయి అనమాట. మెల్లమెల్లగా అంటే ట్రాక్ ద ప్రోగ్రెస్. హ్యాబిట్స్ ఒకటి తీసుకున్నారు వాళ్ళు, ప్రతిరోజు చేశారు లేదా వాళ్ళు అప్డేట్ చేయాలి, దాన్ని ట్రాక్ చేస్తాము. అట్లా వాళ్ళకి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఇస్తూ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ అడ్వాన్స్మెంట్ చేయడం వల్ల ఏమైంది, ఒక మార్పు అనేది సీన్ అనమాట. పిల్లల్లో కూడా మార్పు కనిపించింది, వాళ్ళకి మన కల్చర్లో అభిమానం ఏర్పడింది, వాళ్ళ కూడా ఇన్నర్ స్ట్రెంత్ కూడా బిల్డప్ అయింది అనమాట. సో ఈ పని చేసేది ఎవరు, మన దగ్గర వచ్చిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఈ పని చేస్తారు, సిపి కనెక్ట్ చేస్తారు అనమాట. సో మన ఎజెండా ఫస్ట్ నుంచి అదే ఉంది. అది ఇప్పుడు ఒక లెవెల్లో జరుగుతుంది, పర్లేదు అనమాట. ఒక 3-4 సెంటర్స్ నడుస్తున్నాయి, దానివల్ల పిల్లల్లో కూడా కొంచెం మార్పు వస్తుంది. సో మేము చేస్తున్నామని బేసికల్గా ఇది ఈ దేశం కోసం పనిచేయడం అనేది మా ప్రధానమైన లక్ష్యము. ఆ దేశం కోసం మేము పనిచేస్తాము. వివేకానంద ఆయన స్వామి ఆయన స్థాయికి మనం రీచ్ కాలేము, కానీ అట్లీస్ట్ నేను చెప్పిన దాంట్లో ఒక 1% మనం నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. సో అది డెఫినెట్గా ఇట్స్ వర్కింగ్ నాట్ ఇన్ బిగ్ వే బట్ ఇన్ స్మాల్ వే అనమాట. సో వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ పాత్. ఫ్యూచర్లో కూడా మేము కంటిన్యూ చేస్తాము. అంటే మాకు పెద్ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ గోల్స్ లేవు, ఎందుకంటే ఇదే పెద్ద ప్రాజెక్ట్ లాగా ఉంది. ఒక మనిషిని ఇంత మార్పించడం పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా. పెద్ద ప్రాజెక్ట్ కండక్ట్ చేసేసి 100 మందిని 1000 మందిని మార్చగల అది మాకు దాంట్లో పాసిబిలిటీ కనిపించడం లేదు యాక్చువల్గా. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, ఇట్స్ నాట్ దట్ వే. దీనికి ఏంటంటే అవతల మనుషులు స్ఫూర్తి ఉండాలి. ఈ సంస్థలో కూడా అలాంటి వాళ్ళు నిలబడి ఉంటే కనుక అది మెల్లమెల్లగా జరిగే ప్రాసెస్. అది సో మనకి పెద్ద ఎయిమ్స్ ఏం లేవు. మేబీ విల్ స్టార్ట్ మోర్ సెంటర్స్ ఇన్ ఫ్యూచర్. స్లోగా అనమాట. ఒక సంవత్సరం 2 సెంటర్స్ స్టార్ట్ చేస్తాము. మా కెపాసిటీ ప్రస్తుతం అంతే ఉంది. ప్లస్ మాది ఫుల్ టైమ్ ఆర్గనైజేషన్ కాదు, మా దాంట్లో ఫుల్ టైమర్స్ ఎవరు లేరు. ఇదంతా కూడా అందరూ ఎంప్లాయీస్, మా కోర్ టీమ్ అంతా ఎంప్లాయీస్ అనమాట. సో కాబట్టి వాళ్ళు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారు, మెంబర్స్ వీళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు. మీ ఎక్స్పెండ్ ఆల్మోస్ట్ నెలకి మాకు ఆల్మోస్ట్ 60,000 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది యాక్చువల్గా. దాంట్లో మేజర్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మా మెంబర్సే కంట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట. కొందరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మాకు లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. సో మీ ప్రాసెస్ ఏం చేసామంటే విష్ణు యూట్యూబ్ ఛానల్ ఆల్సో. ఎందుకంటే మనం చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అది ముందు ఎవరి గురించి కాదు, మా మెంబర్సే ఇట్స్ కీప్ ఆన్ ఫ్లోటింగ్. ఈ సంవత్సరం కొందరు వస్తారు, కొందరు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళకి మళ్ళీ లెసన్స్ అని ఫస్ట్ నుంచి చెప్పే బదులు మన యొక్క డిజిటల్ మీడియాలో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏం చేసామంటే మేము వీడియో స్టార్ట్ చేసాం. అది చూస్తే క్రియేట్ ఆల్మోస్ట్ 150 వీడియోస్ అనమాట. యాక్చువల్గా అది అన్ని వీడియోస్ యాక్చువల్గా ఇట్స్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎనీ పాపులారిటీ పబ్లిసిటీ కోసం. అది యాక్చువల్గా మన కోర్ ఏదైతే ఉందో, మన కోర్ ఐడియాలజీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే అనమాట. వీ మేక్ ఓన్లీ షార్ట్ వీడియోస్ అన్ని కూడా యాక్చువల్గా. మన చరిత్ర గురించి కొన్ని ఉన్నాయి, అట్లా మన సంస్కృతి గురించి కొన్ని ఉన్నాయి, ప్లస్ యువతకు వచ్చే కొన్ని డౌట్స్ గురించి కొన్ని ఉన్నాయి, వివేకానంద చెప్పిన ఆయన బయోగ్రఫీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, మన రామాయణం గురించి కొన్ని ఉన్నాయి, ఇట్లా మన కల్చర్ గురించి ఉన్నాయి అనమాట. ఆ విధంగా మేము కొన్ని వీడియోస్ అన్ని చేసాము. దే నాట్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ బట్ దర్ రీజనబ్లీ పాపులర్, పర్లేదు అనమాట. బట్ దే సర్వ్ డెఫినెట్ పర్పస్ అనమాట. ఖచ్చితంగా చాలా మందికి పనికొచ్చే వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, మేము గర్వంగా చెప్పగలుగుతాం విషయంలో. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీ అపీల్ టు ఆల్ టు మేక్ యూజ్ ఆఫ్ దోస్ వీడియోస్ అనమాట. వేరే యూత్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వీడియోస్. ఇది ఒకటి డిజిటల్ యాంగిల్లో మేము చేసిన పని, ఇది ఒకటి అనమాట. యూత్ ఫండ్ అనే పేరు కాయిన్ చేసింది మా ఫ్రెండ్ అదే సంజయ్. యాక్చువల్గా స్టార్టింగ్ లో అతను ప్రెసిడెంట్ లో ఉండేవాడు, తర్వాత కొంచెం ఆయన వేరే జాబ్ పర్పస్ గురించి ఇక్కడ ప్లేస్ మార్చుకోవాల్సి వచ్చింది, ఆయన పేరు ఇచ్చాడు. ఆ పేరు పెట్టడం కారణం ఏంటంటే వేరే రీజన్ ఏముంది, దేశాన్ని ప్రేమించాలి, వందే మాత్రం కన్నా ఎక్కువ కదిలించేది ఇంకేముంది యాక్చువల్గా, వందే మాత్రం సోల్ స్టెరింగ్ యాక్చువల్గా. సో ఆటోమేటికల్ అలాంటి వాళ్ళు అటువంటి పేరు రావడంలో ఆశ్చర్యం ఏం లేదు. మా ఫ్రెండ్ దాన్ని కాయిన్ చేశాడు. సో దట్స్ హౌ దిస్ నేమ్ హెస్ కమ్ అప్ అన్నమాట మా దగ్గర. వ్యూ క్వశ్చన్ కారణం ఏంటంటే మాకు వివేకానంద స్వామి ఇన్స్పిరేషన్ కాబట్టి అది యాక్చువల్గా పేరు పెట్టింది మాకు భరత్ అనే మా వాలంటీర్ పెట్టాడు. ఆ పేరు భారత్ వివేక్ కోసం మేము కాయిన్ చేయలేదు యాక్చువల్లీ. వివేకానంద ఏం తినేవాడు యాక్చువల్గా. ఆయన వచ్చి ఒక స్పెషల్ పేరు పెట్టాడు దీనికని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు యాక్చువల్గా. మాకు బాగా నచ్చింది, మేము దాన్ని యాక్సెప్ట్ చేసాం. వివేక్ కోసం ఆ పేరులో కాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము దాన్ని బేసికల్గా ఏంటంటే యువత చాలా మందికి వివేకానంద స్వామి గురించి తెలియదు. అసలు నేషనల్ యూత్ డే అంటే వివేకానంద జయంతి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆయన పేరుతో పెట్టాలని ఉన్నప్పుడు కూడా ఎందుకో చాలా మందికి అవగాహన లేదు. ఎందుకంటే ఆయన టీచింగ్స్ అనేవి లైఫ్ చేంజింగ్ యాక్చువల్గా, మోస్ట్ పవర్ఫుల్ టీచింగ్స్ ఆయన దగ్గర ఉన్నాయి యాక్చువల్గా. అవి తెలుసుకుంటే కనుక యూత్ లోపల చాలా మంది మార్పు వస్తుంది. ఆయన మన దేశం మీద చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకో.
ఒక అరవిందో గారిని, ఒక సుభాష్ చంద్రబోస్ని, ఒక మహాత్మా గాంధీ లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి వివేకానంద. అలాంటి వ్యక్తి మన యూత్ తెలుసుకుంటే ఎంత ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి ఆయన ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో మేము ఆయన ద్వారా ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం ప్రయత్నంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, వివేకోత్సవం స్టార్ట్ చేశాము. దానివల్ల నేను చాలా మంది వివేకానంద స్వామి గురించి తెలియజెప్పాం. అంటే రామకృష్ణ మఠం లాంటి వాళ్ళు మంచి గొప్ప పనులు చేస్తారు, మేము వాళ్ళు సహాయం చేస్తాం సహాయం చేస్తాం అనుకుంటాం ఒక రకంగా. సో వివేకోత్సవం అనేది దాని గురించి. వివేకోత్సవం మేము ప్రతిసారి అంటే వివేకానంద జయంతి రోజు చేయాలి, ఐడియా చెప్పాలంటే January 12th చేయాలి. కానీ అది ఎప్పుడు సంక్రాంతి హాలిడే చూస్తుంది కాబట్టి అంటే అది ఆ టైం వర్కౌట్ కాదు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కూడా లేని టైం లోపల మేము డిగ్రీ కాలేజ్ పీపుల్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా లేని టైం సెలెక్ట్ చేస్తాం. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇట్ ఫాల్స్ ఇన్ January ఎండింగ్ ఆన్ February ఆ టైంలో చేస్తాం మేము. చాలా మంది యూత్ వచ్చి దే పార్టిసిపేట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ అనమాట. కాంపిటీషన్ ఏముంటుందంటే వివేకానంద లైఫ్ గురించి మేము అడుగుతాము, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, మన అందరి నుంచి ఏం తెలుసుకోవచ్చు అది చెప్తాం. దాంతోపాటు మన కోర్ కల్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ఇవన్నీ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తాము. ఆ విధంగా వాళ్ళు దానికోసం ప్రిపేర్ చేస్తారు. అట్లా వచ్చి ఇక్కడ వాతావరణం అంతా కూడా అదే రకంగా ఉన్నప్పటికీ ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు మనతో జాయిన్ అవుతారు అనమాట. సో చాలా మంది సిఎల్పికి దీని ద్వారా వస్తుంటారు. సో ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వివేకోత్సవం నుంచి వచ్చారు. సో వివేకోత్సవం అనేది మాకు చాలా కీలకమైన ప్రోగ్రామ్. అది వీ లవ్ దట్ ప్రోగ్రామ్. ఎందుకంటే వివేకానంద గురించి మాకు మళ్ళీ ఇంకోసారి ఆయన గురించి చెప్పడానికి, ఆయన గురించి చేయడానికి అది మా మొత్తం టీం అంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటుంది. ఈస్ అవర్ మోస్ట్ ఫేవరెట్ ప్రోగ్రామ్ వివేకోత్సవం అనేది. భారతీయమైన కార్యక్రమం. భారతీయం అంటే ఇండిపెండెన్స్ డే సంబంధించి మేము ఇండిపెండెన్స్ డే చేయం, కానీ దానికి కొంచెం అటు ఇటుగా చేస్తాం. అంటే మనము లెట్ సెలబ్రేట్ ద అవర్ ఇండియన్ నేషన్, మన భారతీయతను సెలబ్రేట్ చేసుకోవాలి. అసలు మన భారతీయ దేశం అది ఎందుకు గొప్ప దేశం అయింది, ఏ విధంగా గొప్పదైంది. కాబట్టి కోర్ వాల్యూస్ ఆఫ్ భారత్ ఏంటి అది తెలుసుకొని మన భారతదేశంలో మన హీరోస్ ఎవరు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తాము. ఆ ప్రాసెస్ లోపల ఇది చేస్తాము, ఒక ర్యాలీ కనెక్ట్ చేస్తాము, మంచి స్లోగన్స్ ఇస్తే ఒక ర్యాలీ కనెక్ట్ చేస్తాము. మా మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు, కొందరు బయట వాళ్ళు వస్తారు, వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అదంతా ఏంటంటే ఇట్స్ లైక్ సెలబ్రేషన్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నమాట. దట్ ఈస్ భారతీయం. యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే భారతదేశంలో పుట్టడం అనేది గొప్ప అదృష్టం, అది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి వెనుకలో ఒక ఋషి ఉన్నాడు. మనది చాలా గ్రేట్ కల్చర్. మన జీన్స్ లోపల వాళ్ళ జీన్స్ ఉన్నాయి, యాక్చువల్గా మన బ్లడ్ లోపల వాళ్ళ బ్లడ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఋషుల బ్లడ్ మన దగ్గర ఉంది. కాబట్టి మన దేశం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ కంట్రీ. మన దేశం అనేది ప్రపంచం మొత్తానికి గైడెన్స్ ఇవ్వడానికి పుట్టిన దేశం ఇది. లోకా సమస్త సుఖినో భవంతు ఇలాంటి గొప్ప ఆలోచనలు లేకపోతే అట్లా గొప్ప ప్రీచింగ్స్ అనేవి కేవలం మన దగ్గర మాత్రమే, ఎక్కడ లేవు. వేరే ఏ సంస్కృతి లేదు, ఏ ధర్మంలో లేదు. యాక్చువల్లీ ఓన్లీ మన దగ్గర మాత్రమే అది ఉంది యాక్చువల్గా. సో అటువంటి గొప్పది. కాబట్టి జగద్గురువు అన్న దగ్గర స్థాయి కేవలం మన దగ్గర మాత్రమే ఉంది. ఇంటర్నేషనల్ యోగా డే ఫామ్ అయింది. ఎట్లా ఫామ్ అయింది? యోగా ఎక్కడ పుట్టింది? మన దగ్గర పుట్టింది. ప్రపంచం నిద్ర లేక ముందే యాక్చువల్గా మన దగ్గర సివిలైజేషన్ అనేది ఉంది. మెడికల్ సైన్స్ అనేది ప్రపంచంలో లేదు, మన దగ్గర ఆయుర్వేదం ఆల్రెడీ అప్పటికే ఉంది. యాక్చువల్గా తర్కశాస్త్రం ఉంది మన దగ్గర. అంటే వేదాంత శాస్త్రం లేవని ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అంటే భాండాగారాలు, యాక్చువల్గా జ్ఞాన భాండాగారాలు అవన్నీ మన దగ్గర ఉన్నాయి. మనం అలాంటి దేశంలో పుట్టాం. ఒక ఆదిశంకరాచార్యులు, ఒక బుద్ధుడు, గొప్ప గొప్పవాడు ఎంతో మన దగ్గర పుట్టారు. దేవుడు పుట్టాడు మన దగ్గర నడిచాడు అని చెప్పేవాళ్ళు దమ్మున దేశం ప్రపంచంలో ఏది తెలియదు. ఓన్లీ మన దేశం మాత్రం చెప్పగలుగుతుంది. ఓన్లీ మన భారతదేశం మాత్రం చెప్పగలుగుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ పుట్టాడు, మాతో కలిసి ఆడుకున్నాడు. రాముడు అక్కడ పుట్టాడు, ఈ రోజు దానికి సెలబ్రేట్ చేసుకున్నాం, వాడు గుడి కట్టమని చెప్పి అంత ధైర్యం దమ్ము అటువంటి బ్యాక్గ్రౌండ్ ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. మన ఇక్కడ పుట్టినప్పుడు ఏంటంటే మనం దీన్ని తెలుసుకోవాలి. ఏ దేశంలో పుట్టావో ఆ రూట్స్ కొన్ని అవగాహన చేసుకునే కనుక అది నీ లైఫ్ మారుస్తుంది. నువ్వు దేశం ఉద్ధరించమని చెప్పట్లేదు, ముందు నీ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇఫ్ యూ నో అబౌట్ యువర్ కంట్రీ, యూ నో అబౌట్ యువర్ రిసోర్సెస్ మోర్. ఎందుకంటే మన దేశం ఉన్నదే ప్రపంచ మానవాళికి మనిషి అంటే ఏంటి, మనిషి గొప్పతనం ఏంటి, అసలు మనిషికి దేవుడు జన్మ ఎందుకు ఇచ్చాడు, ఆ దేవుడు జన్మ సార్థకం ఎట్లా చేసుకోవాలి, దాని గురించి చెప్పడం కోసం మన దేశం ఉంది. అదే పని మన దేశం అప్పటి చేస్తుంది, ఇప్పుడైతే పని చేస్తుంది. మనం ఇలాంటి దేశంలో పుట్టాం కాబట్టి ఇక్కడ యువత అందరూ కూడా ఏంటి ఆ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేసుకుంటే ఇప్పుడు నీటి హైయర్ లెవెల్ ఆఫ్ లైఫ్ అనమాట. లైఫ్ లోపల చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళని ఉద్యోగం వచ్చేట్టుకు చేసి వాళ్ళకి పెళ్లి చేసి తర్వాత ఎదురు చచ్చిపోవడం అనేది ఇది వెరీ ఆర్డినరీ లైఫ్. దిస్ ఇస్ మీడియాకర్ లైఫ్. మేము ఒకటి చెప్తాం, లెట్స్ సే గుడ్ బై టు మీడియాక్రిటీ అండ్ వెల్కమ్ టు ఎక్సలెన్స్. మీడియాక్రిటీ ఇదంతా మీడియాక్రిటీ. ఈ పెద్ద గోల్స్ మనకి ఊరికే మనం చదువుకొని ఏదో ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి డబ్బు సంపాదన అంటే మన ఏం అది అవసరమే, కానీ అల్టిమేట్ కాదు. అవసరమే, అట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ అంతే. కానీ అదే అల్టిమేట్ లాగా మనం అనుకోకూడదు.
అందరం మన కెరీర్లో ఎక్సెల్ అవ్వాల్సిన అవసరం ఉంది, మన స్కిల్స్ బిల్డప్ చేసుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. కానీ అక్కడితో ఆగకుండా బిల్డ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుని యూ బికమ్ పవర్ హౌస్. లోపల స్కోప్ ఉంది ప్రతి మనిషికి దేవుడు లోపల. అంటే ఇట్స్ కాల్డ్ ఎంబ్రియానిక్ పొటెన్షియల్. నీ లోపల ఒక సీడ్ లాగా పెట్టాడు, నువ్వు ప్రయత్నం చేసి దాన్ని సీడ్ వృక్షంలాగా నువ్వు చేసిన అవకాశం నీ లోపల ఉంది. ఆ స్కిల్ బిల్డ్ ఎలవేసి చేసుకుని బిల్డ్ నో హౌ తెలుసుకోండి సరిపోతుంది. యాక్చువల్లీ అది తెలుసుకొని మన దేశం కోసం ఏదో చేస్తే బాగుంటుంది. లేకపోతే టు బి ఫ్రాంక్ అంటే ఈ దేశంలో పుట్టిన తర్వాత ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ యువర్ లైఫ్ బికమ్స్ వేస్ట్ చేసుకోవద్దు లైఫ్. ఇది పెద్ద అదృష్టం. మనం కొంచెం వర్క్ చేస్తే అది నిజంగా అదృష్టం కాదు మనకు అర్థమైపోతుంది. సో యువత ఏం చెప్తారంటే తప్పకుండా ఏం చేస్తారు, లెట్స్ నో అబౌట్ యువర్ రూట్స్ గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దట్ విల్ బి అ ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ లైఫ్ అనమాట. నీ లైఫ్ అనేది యూఆర్ అట్ హైయర్ పెడెస్టల్. యాక్చువల్గా యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఎందుకంటే ఏమవుతుంది, మన పవర్ పెరిగింది అనుకోండి, మన ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఆ స్కోప్ మన దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్లస్ మన దేశం అనేది ఇట్స్ మెంట్ ఫర్ నాలెడ్జ్. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అంటారు. అంటే ఏంటంటే అది మూడో మోడ్లోనే ఉన్న ప్రేయర్. యాక్చువల్గా దాన్ని మనం కొంచెం డీకోడ్ చేసామనుకోండి, మనకి అది లైఫ్ గురించి ట్రమండస్ మనకి నాలెడ్జ్ ఇస్తుంది. యాక్చువల్గా అంటే లీడర్స్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, లీడర్స్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు లైట్ అంటే నాలెడ్జ్, లీడర్స్ ఫ్రమ్ డెత్ ఇమ్మోర్టాలిటీ. అసలు ఇటువంటి ప్రేయర్ ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడ లేదు, ఓన్లీ భారతదేశంలో ఉంది. మన వేదాల్లో మాత్రమే ప్రేయర్ అని. యాక్చువల్గా అటువంటి ప్రేయరే మన డైలీ లైఫ్లో ఉంది. కొంచెం అవగాహన చేసుకోండి, దాని గురించి దాన్ని డీకోడ్ చేయండి, ప్రయత్నం చేయండి. చేస్తే కనుక అంత మన లోపల మనం ఊహించినంత మార్పు మనకు వస్తుంది. ముందు మన గురించి మనకు అవగాహన వస్తుంది, మన శక్తి గురించి మనకు తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ నో యువర్ రూట్స్. దాంతో అంటే దట్ విల్ రియలీ చేంజ్ యువర్ లైఫ్ టు హైయర్ పెడెస్టల్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే టు యూ. VMwife is just a walk-in place. If you are interested, you can just walk into VMwife అనమాట. బేసికలీ ఇట్స్ ఫర్ యంగ్స్టర్స్ కాబట్టి మేము ఒక ఎంట్రీ ప్రోగ్రామ్ పెట్టాం. దాని పేరు కెరీర్ లైఫ్ బేసిక్స్ అనేది. ఇంట్రెస్ట్ వాడు ఏంటంటే వచ్చి దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మేము నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కనెక్ట్ చేస్తున్నాం. దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ కోర్సు జాయిన్ అయిన తర్వాత మెల్లగా మీకు నచ్చితే కనుక మీరు ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ కావచ్చు. ఇంకా స్పెషల్ మెంబర్షిప్ దాంట్లో ఏం లేదు. అంటే యువర్ ఎర్నింగ్ ఫర్ ప్రోగ్రెస్ అనమాట. అంటే నీ లోపల తపన ప్రోగ్రెస్ కావాలని తపన ఉందనుకో, దట్ ఈస్ ద యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఫర్ జాయినింగ్ దిస్ వన్. నో అదర్ కండిషన్స్ హియర్.